బా రే నిహారు ఏమా బయటికి రండి రా. ఏరిల్లు మా పిల్లలేరుమా. ఇప్పుడే బయటికి పోయిన ఆడుకోవడానికి. ఏంటి ఇవన్నీ? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి కదా మమ్మీ, అందుకే బుక్కులు బ్యాగులు లంచ్ బాక్సులు అన్ని తీసుకొచ్చిన వాళ్ళ కోసం. ఓ అవునా? ఆయన 4 బుక్కులు లేవు 5,000 రూపాయలు అంట. 2 బ్యాగులు 1,500. ఏమో 3rd క్లాస్ చదివే పిల్లడికి ఫీజు 25,000 అంట మమ్మీ. ఇప్పుడే కట్టేసి వచ్చిన. యూనిఫామ్ 1000 రూపాయలు, కుట్టడానికి 1,500, ఇద్దరికి కలిపి 5,000. ఇంకా వాళ్ళిద్దరికి షూస్, బలకలు, జామెట్రీ బాక్సులు, లంచ్ బాక్సులు, పెన్నులు, పెన్సిల్, పేపర్లు, టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డు, వ్యాన్ ఫీజు, దీని అమ్మ ఎన్ని ఉన్నాయి మమ్మీ. పొద్దు నుంచి తిరిగి నా దిమ్మ తిరిగింది మమ్మీ. లాస్ట్ లో జోక్ ఏంటంటే మమ్మీ 25,000 ఫీజు అయితే మేడం ఒక 500 తగ్గండి మేడం అంటే ధర్మాత్రం తగ్గించుకున్నది. ఆ తర్వాత అడ్మిషన్ రాసి అడ్మిషన్ ఫీజు 500 అడిగింది. వాళ్ళ ఏడవాళ్ళ కూడా తెలియలేదు మమ్మీ. ఇది ఒక సర్కిల్ మమ్మీ, ఆడైతే స్టార్ట్ చేస్తాము తిరిగి ఆడికే రావాలా. నువ్వు ఇప్పుడు ఫాదర్ అయ్యి ఎన్ని పెద్ద ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అవుతున్నావు, కానీ మీ నాన్న 25 ఏళ్ల క్రితమే ఫాదర్ అయ్యి అన్ని అనుభవించి నిన్ను ఇంతవరకు తీసుకొచ్చిండు. మర్చిపోయినావా? ఫాదర్ అంటే పెళ్లి చేసుకుని 2 పిల్లలు కానీ వాళ్ళ తండ్రి నేనని చెప్పుకోవడం కాదు. 25 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ ధైర్యాన్ని నేనే అని గట్టిగా హామీ ఇవ్వడం. ఆ పని నువ్వు ఎప్పుడో చేసేసినావు నాన్న. యూ సక్సెస్ఫుల్లీ నెయిల్డ్ ఇట్. ఇప్పుడు అదే ధైర్యాన్ని 25 ఏళ్ళ వరకు నా పిల్లలకి నేను ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తా. ఒక మిడిల్ క్లాస్ వాడు 2 పిల్లలకి ఫాదర్గా ఉండటం అంటే నాటే ఈజీ నాన్న. నువ్వు నా కోసం పడ్డ కష్టం బాధ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నన్ను ఎట్లయితే చూసుకున్నావో నా పిల్లల్ని కూడా నేను అంతే చూసుకుంటా. ఎందుకంటే యు ఆర్ మై ఇన్స్పిరేషన్ నాన్న. లవ్ యూ సో మచ్. Happy Father's Day.